హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికైతే గుడ్ మార్నింగ్ గైస్. మీతో ఒకటైతే నిజం చెప్పాలి గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎవరెవరు వీడియో చూస్తున్నారో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనేమనుకున్నానంటే 1 ఇయర్ బ్యాక్ ఈ మొబైల్ ఉన్నప్పుడు గేమింగ్ ఛానల్ ఇద్దాం అనుకున్నాను. అది తీశాను కానీ 6-8 మంత్స్ వరకు చేశాను కానీ దాంట్లో ఏమాత్రం వ్యూస్ అనేది రావట్లేదు. అది గేమింగ్ మొత్తం వదిలేసారు కదా కొంతమంది. దానివల్ల యూట్యూబ్ ఆల్గోరిథం అనేది చాలా డౌన్ అయిపోయింది గేమింగ్ది ఛానల్ది. అందరూ చాలామంది కూడా వేరే వేరే న్యూస్ కంటెంట్ వేరే చేస్తుంటే నేను కూడా సరే ఎందుకు నేను కూడా ఇది ఉండాలని వ్లాగ్స్ పెట్టాను. దీని వచ్చేసి 3-4 మంత్స్ అవుతుంది. ఇది కూడా ఇలానే ఉంది గైస్. నా ఛానల్ డెడ్ అయిపోయిందేమో అనుకుంటున్నాను కానీ మేబీ చార్జిబిలిటీకి అడిగాను అన్నమాట నిన్న రాత్రి. మొత్తం టైప్ చేసి స్క్రీన్ షాట్లు పెట్టి కూడా అయితే అది అంటుంది ఇంకా బెస్ట్, నేను ఇంకా వీడియోలు పెడతానే ఉండు, వస్తుంది పెడతానే ఉండని అది చెప్తుంది. టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా అని చెప్పింది గైస్. అసలు ఏం చేయాలో అర్థమవుతలేదు. దాంతోపాటు ఈ ఫోన్ కొన్నా కదా, ఈ ఫోన్ స్టార్టింగ్ అప్పుడే కొన్నా. ఇది వచ్చేసి 1,33,000 1,30,000 అనమాట. ఈఎంఐతో కలిపేసి అరౌండ్ 1,50,000 పడ్డది. నెలకి ఈఎంఐ వచ్చేసి 10,300 కాదు 10,220 రూపీస్ అన్నమాట. 11 మంత్స్ కంప్లీట్ అయిపోయింది గైస్ ఈ ఫోన్ కొనిపోవడంగా. లాస్ట్ ఒక్కటే మంత్ ఉంది, నెక్స్ట్ మంత్ కడితే అయిపోతుంది 2వ తారీఖు. కానీ ఇంత దాంట్లో నేను స్టార్టింగ్ ఏం కాలేదు, మిడిల్లో ఏం కాలేదు, కానీ ఎండకి మొత్తం అయిపోయే టైం కానీ చాలా అంటే చాలా ఇది అవుతుంది గైస్. అసలు చెప్పలేనంత డిఫికల్ట్. ఇంకా వేరే థాట్స్ వస్తున్నాయి. మేము అవుతుంది ఏం అర్థమవుతుంది. లాస్ట్ది కట్టాలన్నమాట. దీనికోసమని నేనేం చేసినానంటే నెక్స్ట్ మంత్ ఉండే కాబట్టి దాంట్లో మనీ కొంచెం తక్కువ ఉంటే నేను పాకెట్లో నుంచి తీసినండి అన్నమాట. వాడేమో ఇప్పుడు గుద్దలను చేస్తుంది. వానికి కట్టాలా, ప్లస్ నెక్స్ట్ వచ్చేసి ఏమంటారు వీనికి కట్టాలా, ఏం అర్థమవుతలేదు. ఇంకా కొద్ది రోజులు ఏదో ఒక పని చేసేస్తారు, సెట్ అయిపోతుంది అనుకుంటున్నా. కానీ డిమోటివేట్ అవుతున్నావు వీడియోలు తీయడానికి, ఇది చేయడానికి. ఇది చేయాలి, నెక్స్ట్ అది చేయాలి, రోజు కన్సిస్టెన్సీ ఉండాలి. నేను 1 ఇయర్ నుంచి దీంట్లో కన్సిస్టెన్సీగానే ఉన్నాను కానీ అయినా కూడా బూస్ట్ అవ్వట్లేదు. ఏమైందో అసలు అర్థమవుతలేదు. ఇది చూద్దాం ఏమవుతుందో. ఇంకా ఒక 2-3 మంత్స్ చూస్తాను దీన్ని. ఇంకో 2-3 మంత్స్ 2 మంత్స్ అన్నా చూసి దాని తర్వాత చేస్తాను ఏదో ఒకటి. ఛానల్ ఇది ఉంచాలా లేకపోతే తీసేయాలా అనేది. అయితే మళ్ళీ ఒకసారి రీస్టార్ట్ చేస్తాను ఇంకో ఛానల్ పెట్టి. దాంట్లో కూడా కన్సిస్టెన్సీ సేమ్ 1 ఇయర్ వరకు దాంట్లో ఉంటా. ఎలా ఉంటుంది ఏమవుతుంది దాని ఆ 1 ఇయర్లో అయితే మంచిది. లేకపోతే వేరే ఏదైనా జాబ్ ఏదో ఒకటి చూసుకోవాలి. ఇలా ఏం చేస్తాం, అలాగకపోతే ఏం చేస్తాం గైస్. మనం ఇంత ట్రై చేసి చేస్తూనే ఉన్నాం. మేబీ 1 ఇయర్ నుంచి చేస్తున్నాను కదా, ఏమవుతుందో అసలు అర్థం అవ్వట్లేదు అనమాట. ప్రతిరోజు షార్ట్ వీడియో పెడుతున్నాను, నైట్ పెడుతున్నాను, మార్నింగ్ పెడుతున్నాను. అరౌండ్ నా ఇన్స్టాగ్రామ్లో 900 కావడానికి వస్తుంది. 12 మెంబర్స్ తక్కువ ఉన్నారు. సేమ్ యూట్యూబ్లో వచ్చేసి 800 కావడానికి వస్తున్నారు. ఒక 12 మెంబర్స్ ఏమి తక్కువ ఉన్నారు. అది సేమ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ప్రతిరోజు కన్సిస్టెన్సీ అన్నీ ఉన్నాయి కానీ దాంట్లో కూడా పోవట్లేదు అనమాట. దాంట్లో కూడా 400 ఫాలోవర్స్ ఉన్నారు, 410 ఫాలోవర్స్ ఏమో ఉన్నారు అంతే. మేబీ ఏం చేయాలో, న్యూస్ చేంజ్ చేయాలో, లేకపోతే గేమింగ్ది మళ్ళీ పెట్టాలో, లేకపోతే ఫన్ వీడియోస్ చేయాలో. బ్లాగ్స్ పెడుతున్నాను కదా, ప్రతిరోజు బ్లాగ్స్ పెడుతున్నాను. అవి కూడా 10K అంటున్నాడు. 200 వ్యూస్ కూడా రావట్లేదు అనమాట. 200 వ్యూస్ కూడా రావట్లేదు లాంగ్ వీడియోకి కూడా. షార్ట్ వీడియోలో 1K 1.2K కూడా మిగతలేదు, 1.5 అంతే. లాంగ్ వీడియో అయితే ఇంకా చాలా ఘోరం ఉంది గైస్. 500 వ్యూస్ ఒక్క దానికి కూడా రాలేదు. 50 డేస్ 60 డేస్ అవుతుంది, 2 మంత్స్ అవుతుంది. ప్రతిరోజు రెగ్యులర్ పోస్ట్ చేస్తున్నాను అన్నమాట. అయినా కూడా అవ్వట్లేదు. కొత్త ఛానల్ పెట్టాలా లేకపోతే ఇదే ఛానల్ మీద పని చేయాలా, ఇదే ఛానల్ మీద వీడియోలు పెట్టాలా,
ఏం అర్థం అవుతలేదు. దాన్ని చూద్దాం ముందు ముందుకు ఏమవుతావు. వచ్చేసింది అంటున్నా గాయ. సలీం అయితే తీసుకొచ్చారు, ఇప్పుడు తింటున్నాం. తిను. మీరు 2 స్పూన్ తీసుకున్నారా మీరు? ఏమంటారు, తిన్నా. హలీం తింటున్నా గాయస్. మేస్గాడైతే లీడ్ గైస్. వస్తున్నా నేను. నైస్ గైస్, సూపర్ ఉంది. మీరు కూడా చూడండి. అరే ఫోన్ పట్టుకొని తినాలంటే కష్టం. వెల్ నైస్. ఓకే అట్లా తప్పదు చెప్పడం కానీ. హలో గాయస్, ఇప్పుడైతే కన్నయ్య వాళ్ళ అన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం అనమాట. చూడండి ఇక్కడైతే ఇదైతే కిచెన్ ఇలా ఉందన్నమాట. ఒకసారి మీరు చూసేయండి గాయస్. వ్యూవర్స్ ఇప్పుడైతే కన్నయ్య అన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం. ఇదైతే కిచెన్. అన్న గోవా పోయిండు తెలుసా, నా బర్త్డేకి లేకుండే. అయ్యా మీరు బర్త్డే వీడియో చూసినట్టే మీకు తెలుస్తుండే అనమాట. నా బర్త్డే రోజే గోవా పోయిండు అన్న. ఏమంటున్నా, నా బర్త్డే రోజే గోవా పోయిండు. అది కిచెన్, ఇదేమో హాల్. ఇంకా టీవీ అన్న వాళ్ళ టీవీ చూడండి. ఇక్కడ నాకు తెలిసి 32 ఇంచెస్ అయితే కాదు, చాలా ఇంకా కొంచెం పెద్దది. చూడండి బ్యాగ్స్ అండ్ బీరువాస్. ఇక్కడ బెడ్ మంచం. ఏమంటున్నా ఏమంటున్నా గాయస్, నేను మధ్యాహ్నం చెప్పినది అది చూసిన అంటే మీకు తెలుస్తుంది. నేను అనుకుంటున్నాను, చూద్దాం నెక్స్ట్ ఏమవుతుంది, ఎలా అవుతుందో మనం ట్రై చేద్దాం. బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాం వీడియోలలో. ఇంకా చెయ్యాలి, ఇంకా మంచిగా చెయ్యాలి అని. ఏదైతే అవుతుంది ఇంకా నెక్స్ట్ ఇలా అయితే అలా అవుతుంది గైస్. చేయడానికి ఎంతో ట్రై చేస్తున్నాను, అవ్వట్లేదు. నీస్ మార్చాలా, కంటెంట్ మార్చాలా, చూద్దాం. ఏదైతే అది అవుతుంది. ఇదైతే కన్నయ్య వాళ్ళ అన్న ఇల్లు. అన్న గోవాకి వెళ్ళి అయితే మార్నింగే వచ్చిండు. ఇది వచ్చేసి బీరువా ఇవి ఉన్నాయి. డన్. అన్న అయితే ఫోన్లో మాట్లాడుతుండు. ఓకేనా? మీరు చూడండి. ఫస్ట్ నేను ఇలా చూపెడుతున్నా. ఈ స్పెట్స్ బాగున్నాయి కదా, నైస్ కదా. గోవా నుంచి తీసుకొచ్చినట. నైస్, సూపర్. ఓకేనా గైస్? డన్. కొటేషన్ ఏమైనా చెప్పు, నేను కట్ చేసుకొని పెట్టేసుకుంటా. ఇప్పుడైతే బాగా అలిందానికి వచ్చినాం మేము. 4 ఉన్నాయి. స్పాన్సర్ వచ్చేసి ఆయననే స్పాన్సర్ అంటారా బాబు. కానీ ఇప్పుడు ఏం చేద్దాం, స్పాన్సర్కే మొట్ట మీద పెట్టాము. స్పాన్సర్కే దొరకలేదు. బిల్లు పెట్టాడు ఆయన మొట్ట ఇంకో చిన్న డైలాగ్. మన హైదరాబాద్లో బిర్యానీ అయితే ఫేమస్, రంజాన్ అప్పుడు అలీం కూడా అంతే ఫేమస్. అటు ఇటుకు ఈరోజు క్రేజీ పని అయితే జరుగుతుంది గైస్. ఇంకా వస్తుందంట హలీం అయితే, అన్న కూడా రాలేదు, వస్తుంది. వాడైతే ఫోన్లో మునిగిండు. అరే లడ్డు ఇదరా కదూడు ఇక్కడ కూర్చున్నా నోట బస్సులు చూడరు బాయ్. ఇది న్యాయం కాదు బాయ్. పెళ్ళి పట్టారని ముడ్డ పెట్టి ఇంకొక తింటున్నావు. నేను చెప్తా మాట. ఇది కూడా పాయింట్ సార్. తిన్నారా అన్నం? తిన్నావానా? బాగా అలిమేం తింటున్నావు? అరే తిన్నావారా రే? తిన్నావు?
చిన్నగా ఇక్కడ ఇచ్చి తింటున్నాను అరే నేను తెంగాలని అనిపించింది నాకు ఆఫీసాలా